आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं BTS न्यूज चैनल पर। BTS न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। ఇది 25వ తేదీ నైట్ అంటే 26 అనుకోండి 1-2 నిమిషాలకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర బెల్లు కొట్టడం, ఇంత పొద్దున్న నుంచి అంతా కూడా ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నాను. ల్యాండ్ మీదకి పోనీయకుండా నాకు చేశారు. అందువల్ల నేను ల్యాండ్ మీదకి రాలేకపోయాను. నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను వద్దామని, కానీ ఇక్కడ నాకు ఇంట్లో నుంచి బయటికి రానిలేదు. అందువల్ల నేను ల్యాండ్ మీదకి రాలేదు. అది ఏ పోలీసు అనేది నేను ఎవరనేది मेरे घर में जो भी सीसी कैमरे में ये जो पुलिस वाले आके रात में से ठहर के घर से बाहर नहीं जाती है मेरे को, उसके वजह से मैं नहीं आ सका। मैं 2001 में एनरोलमेंट कर लिया जी। मेरा एनरोलमेंट नंबर AP 1893। जरा फास्ट बोलो। हाँ, आवाज जरा ऊंची आवाज से। हाँ। शेख जिलानी। My name is Sheikh Jilani, यस, High Court Advocate. My enrollment number AP 1893 2001. నేను ఆనరబుల్ హైకోర్టులో 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది బిఫోర్ దట్ నేను లోయర్ కోర్టులో కూడా చేశాను. అన్ని జిల్లా కోర్టులలో అంతా చేసి లోయర్ కోర్టు నుంచి వచ్చాను. డైరెక్ట్గా హైకోర్టు కాకుండా కింది కోర్టుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అది ఇప్పుడు ఈ మున్సిరాబాద్ విషయంలో మీరు కేసు కొట్లాడుతున్నారా? మన్సూరాబాద్ ఇది సర్వే నెంబర్ 7. ఇది మామూలుగా ఏంటంటే ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ. ఆమె శ్రీమతి హనీఫాబీ, ఆమె పట్టాదారు, ఆమె ముంతఖం నెంబరు, ఆమె డాక్యుమెంట్ నెంబర్ ఇది 62/1352 ఫస్ట్లీ. దేశంలో శ్రీమతి హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్ గవర్నమెంట్ కస్టడీలో కేర్ టేకర్ గా ఉంచారు. ఆమె ఏమని రాశారంటే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆమెకు హక్కు ఉన్నట్టు, ఆమె తర్వాత పిల్లలకి హక్కు ఉండాలని రాసిచ్చారు. తర్వాత ఇది కౌలుకి ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమెకు కూడా ఇవ్వాలని. కౌలు అంటే థర్డ్ పార్టీ కూడా, అంటే గవర్నమెంట్ కస్టడీ కింద పెట్టారు కదా, గవర్నమెంట్ వేరే వాళ్ళు కూడా ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమె కూడా గవర్నమెంట్ కూడా తీసుకోవాలని అట్లా కండిషన్ రాశారు. ఇదండి కాంపన్సేషన్ ఫ్రమ్ కౌల్దార్ స్వితాబర్ టైమ్ షాల్ బి కంటిన్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్. దిస్ ఫ్యూ సెంటెన్సెస్ రిటర్న్ యాజ్ అన్ ఎవిడెన్స్ యూజ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ నీడ్. ఇది కేర్ టేకర్ గా ఇక్కడ కూడా ఉండండి, కేర్ టేకర్. ఆమె ప్రభుత్వ కస్టడీలో పెట్టినారు. ఆమె ప్రభుత్వం పెట్టినాక ఆమె 6/4/98 ఆమె చనిపోయినారు. కస్టడీ కింద పెట్టారని, కీపింగ్ అంటే ఉంచారని. అది అయితే మీరు 100 years అయిపోయినాయి. 100 years అయిపోయినాయి కదా. సరే, ఇది ఏంటంటే ఇది పట్టా ల్యాండ్. ఇది ఆమె 1947 లో పెట్టారు. ఆమె పెట్టినాక ఆమె 6/4/98 చనిపోయినారు. మస్జిద్ కుతుబ్ షాహీ స్టార్టింగ్ లో ఉంది. ఆ మస్జిద్ కి ఆపోజిట్ ఉంది ఆమె ఇల్లు, పెంకుటిల్లు, కమేలి హౌస్. 2000 గజాలలో ఆమె ఇల్లు ఉంది. 2 బావిలు ఇన్ని ఉంటే ఇటీవల దాన్ని కూలగొట్టేశారు. ఎవరు కూలగొట్టారు? అక్కడ ఉండే లీడర్లు ఎవరు కూలగొట్టారో మనకు తెలియదు. అక్కడ దాన్ని ఫైట్ చేసి ఆమె ఇల్లు కోసమా లేకపోతే ఈ ల్యాండ్ కోసం? ఈ ల్యాండ్ కోసమే. ఆమె ఇల్లు ఉంది, ఆమె ఇల్లు ఉంది, ఆమె ఇక్కడ మనిషి అని చెప్తున్నా నేను. అది అంటే కొంతమంది ల్యాండ్ ఇక్కడ పెట్టేసి పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. అట్లా లేదు. ఈమె ఇక్కడేమంటే మన సిటిజన్ భారతీయ మనిషే. వీళ్ళంతా మళ్ళా ఇక్కడ ఉంటే మళ్ళా నల్గొండలో కూడా ఇలా ల్యాండ్స్ ఉంటే నల్గొండలో ఉన్నారు వీళ్ళు. అట్లా హైదర్ ఖాన్ కూడా అట్లా. గవర్నమెంట్ ఏం చేసింది 1954 లో ఫారెస్ట్ కు లీజ్ కి ఇచ్చారు 25 సంవత్సరాలకు. 1954 లో 1954-55 అప్పుడు ఏంటంటే ఈ ఖాసరా పానీ వచ్చింది కదా, అప్పుడు నుంచి వాళ్ళ పేరు ఎంట్రీ అయింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా ఖాసరా పానీలో మా పేరు ఉందని, అప్పుడు అక్కడి నుంచే వాళ్ళ పేరు ఎంట్రీ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆమెకి ఇచ్చింది కదా ఫారెస్ట్ వాళ్ళకి లీజ్ కి ఇచ్చింది 25 సంవత్సరాలకు.
1954 లో ఇచ్చారు. సార్ ఇప్పుడు ఒక విషయము కస్టడీలో పెట్టారు. మాకు ఫారెస్ట్ వాళ్ళకు మాకు సంబంధం లేదు. వాళ్ళు లీజ్ ఇచ్చినారు, మాకు సంబంధం లేదు. మీ వస్తువు గవర్నమెంట్ కస్టడీలో పెట్టినాము. సంబంధం లేదంటే ఎట్లా? మీరు ఇక్కడ రాసింది ఆల్రెడీ అండర్టేక్ ఆన్ గవర్నమెంట్. ఇది 3 భాషల్లో ఉంది, ఉర్దూ, మరాఠీ, సంస్కృత్. సంస్కృతి ఒరిజినల్ రికార్డ్స్. రైట్. ఆ కాలంలో ఉర్దూ. ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ ఉంటే ఇట్లా ఉంటే చూపించామనండి. ఇదండి 1, 2. ఇది చినిగిపోతా ఉంటే మేము లామినేషన్ చేపించాం. పట్టుకుంటే ఊడిపోతుంది. ఇదండి ఇది 3. చెప్పండి సార్. ఇక చాలు. ఇదండి వాళ్ళకు కూడా తెలవాలి కదా. మేము ఊరికే ఏదో అని ఇక్కడ మార్కెటింగ్ పెట్టుకొని మేము చేస్తున్నాం, దందా చేస్తున్నాం అని పబ్లిక్లో. నాకేం అవసరం లేదు. చెప్పండి, నేను ఆయనకి ఎవిడెన్స్ నేను కూడా చెప్తాను. సి నారాయణ రెడ్డి గారు చెప్పారు మాకు, కలెక్టర్ గారు. నైట్ 25వ తేదీ నైట్ 1 o'clock నా ఇంట్లో అందరు వచ్చి ఈ అందరూ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి నన్ను బయటికి పోనీకుండా అంతా ఇది చేశారు. కలెక్టర్ గారు చెప్తేనే మేము పోయినాం. సార్ కలెక్టర్ గారు చెప్పారు. ఆయనకి ఎవిడెన్స్ తీసుకోవాలని మేము పోలీసు వాళ్ళకు